చీఫ్ రామారావు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామారావు చెప్పండి, మేదరమెట్లలో జరిగిన సభలో జగన్ మాటల్లో చాలా ఆందోళన కనిపించినట్లుగా పొత్తులకు సంబంధించి కూడా వినిపిస్తోంది. ఎందుకంటే ఆయన పైకి సింగిల్ గా అని చెప్తున్నప్పటికీ కూడా ప్రధానంగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తుల నేపథ్యంలో తొలిసారి పొత్తులు ఖరారైన తర్వాత జరిగిన తొలిసారి సభలో జగన్ ప్రసంగం చూస్తే ఏమనిపిస్తోంది మీకు? శ్రీహరి, ఆంధ్రప్రదేశ్లో పొత్తులు కుదిరిన తర్వాత తొలిసారిగా ఈరోజు సిద్ధం సభ ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని మేదరమెట్లలో జరిగింది. ఈ మేదరమెట్లలో జరిగిన సభలో జగన్ ప్రసంగంలో పొత్తులపై తత్తరపాటు, టెన్షన్ రెండూ కూడా కనిపించాయి. ఈ పొత్తులతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి రాబోతుంది అని చెప్పి ప్రకటించడమే కాకుండా ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పేరు కానీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అండ్ ప్రధాని నరేంద్ర మోడీ పేరెత్తేందుకు కూడా భయపడిపోయారు. పైగా బీజేపీ పేరెత్తేందుకు కూడా ముఖ్యమంత్రి ఆయన స్పీచ్లో ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. అది కూడా భయపడిపోయినట్టుగా కూడా ఆయన స్పీచ్ చూసిన వారికి ఎవరికైనా తెలిసిపోతుంది. నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీ అని చెప్పి బీజేపీని పరోక్షంగా సంబోధించారు. 2019 ఎన్నికల్లో బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో 0.86 ఓట్లు వచ్చాయి. అప్పుడు బీజేపీని ఢిల్లీలో అందరూ నోటాకే చోటా అని పిలిచేవాళ్ళు. అందువలన నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి అని చెప్పి కూడా జగన్ పరోక్షంగా బీజేపీ పేరెత్తారు. బట్ బీజేపీ, తెలుగుదేశం, జనసేన మూడు కలిసి వస్తున్నాయని, 2014లో ఈ మూడు పార్టీలు కలిసి వచ్చి చంద్రబాబు పేరుతో ఒక పాంప్లెట్ విడుదల చేశారని, అందులో పలానా హామీలు ఉన్నాయి అని చెప్పి జగన్ అన్ని అబద్ధాలు చదివారని తెలుగుదేశం నేతలు అంటున్నారు. ఎందుకంటే నిజానికి జగన్ చదివిన హామీలను చంద్రబాబు ఆ రోజు ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి ఇచ్చారు, కానీ నిరుద్యోగ భృతి ఇవ్వలేదు అని అన్నట్టు కూడా జగన్ చెప్పారు. అదేవిధంగా ఆయన వ్యవసాయ రుణాల రద్దుకు సంబంధించి కూడా వ్యవసాయ రుణాల రద్దు చివరికిస్తీ జగన్ ఇవ్వాల్సి ఉంది, కానీ జగన్ ఆ రుణాలు తెలుగుదేశం హామీ ఇచ్చిందని చెప్పి చివరికిస్తీని రైతులకు చెల్లించలేదు. ఇటువంటి తరుణంలోనే ఇవన్నీ కూడా అబద్ధాలు చెప్పేశారు అని చెప్పి టీడీపీ నేతలు అంటున్నారు. దీంతో పాటు కూటమి అంతా కలిసి వస్తుంది, తాను సింగిల్గా వస్తున్నానని ఒక సింపతి గేమ్ ఆయన స్పీచ్లో కనిపించింది. తాను ఒంటరిగా వస్తున్నానని, ఎవరూ లేని అనాథనం అన్నట్టుగా కూడా ఆయన స్పీచ్లో కనిపించింది అని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎల్లో మీడియా అంటూ మరోసారి ఏబిఎన్ మీద, ఆంధ్రజ్యోతి మీద ఆడిపోసుకున్నారు. ఎల్లో మీడియా అని ఆంధ్రజ్యోతి, ఏబిఎన్తో పాటు మరో ఛానల్, మరో పత్రిక పేరు సంబోధిస్తూ ముఖ్యమంత్రి తనకి ఏ మీడియా లేదు అని చెప్పి కూడా ఆయన మాట్లాడుతూ మరోసారి సింపతి స్పీచ్లో సింపతి తన వైపు ఉండే విధంగా, సానుభూతి తన వైపు ఉండే విధంగా చెప్పారు. శ్రీహరి, మనం ఇక్కడ ప్రధానంగా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. వాలంటీర్ వ్యవస్థ అనేది తనకు పనిచేయాలి అని చెప్పి కూడా సీఎం జగన్ బహిరంగంగా ఈరోజు స్పీచ్లో చెప్పేశారు. వాలంటీర్ వ్యవస్థను తానే సృష్టించానని, వాలంటీర్ వ్యవస్థ తనకే పనిచేయాలి అని కూడా ఆయన పరోక్షంగా ఆయన ప్రత్యక్షంగానే చెప్పేశారు. ఈ వాలంటీర్ వ్యవస్థపైనే ఇప్పటివరకు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించే ప్రతిపక్షాలు కూడా ఎన్నికల కమిషన్కి, కేంద్ర ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేశాయి. అయితే ఈరోజు జగన్ ఓపెన్గా బయటకు వచ్చి వాలంటీర్ వ్యవస్థ రానున్న ఎన్నికల్లో తన కోసం పనిచేయాలని, ఓటర్లను పోలింగ్ బూతుల్లోకి తీసుకురావాలి అని కూడా డైరెక్ట్గా చెప్పటమే ఇప్పుడు ఆశ్చర్యకరమైన పరిణామం. శ్రీహరి.